గుజరాత్ తీర ప్రాంతంలో పాకిస్తాన్కు చెందిన పడవ పట్టుబడింది. దీనిలో 9 మంది అనుమానితులను గుజరాత్ తీర రక్షణ బృందం అదుపులోకి తీసుకుంది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దులను దాటి మన దేశ జలాల్లోకి ప్రవేశించడంతో ఆ బోటును అడ్డుకొని అందులోని 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఈ గుజరాత్ సముద్ర తీరంలో పట్టుబడ్డ ఈ పాక్ బోట్ సీజ్ కు సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. శిరీష, ఇండియా పాకిస్తాన్ ఇద్దరి మధ్య రెండు దేశాల మధ్య కూడా ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో మొన్న ఇండియా జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం భారతదేశంపై ఏ విధంగానైనా దాడి జరిపేందుకు ఆస్కారం ఉన్న నేపథ్యంలో అన్ని విధాలుగా భద్రతను కట్టుదిట్టం చేయడం కూడా జరిగింది. ఎయిర్ స్పేస్ వైపు నుంచి కానీ, సముద్ర జలాల్లో కానీ, ఇటు భూభాగం వైపు నుంచి కానీ భద్రతను కట్టుదిట్టం చేశారు. దీనిలో భాగంగా సముద్ర తీర ప్రాంతాన్ని రక్షిస్తున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ కూడా తీర ప్రాంత రక్షణ విషయంలో మరింత బాధ్యతలను అప్పగించడం కూడా జరిగింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా తీర ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఉంచుతూ ప్రస్తుతం ఈ రోజు 9 మంది పాకిస్తాన్ కు సంబంధించిన జాతీయులను ఒక బోట్ ను పట్టుకోవడం కూడా జరిగింది. అయితే వాళ్ళు పొరపాటున భారత జలాలకు తొచ్చుకుని వచ్చారా, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే భారత జలాలకి రావాల్సి వచ్చింది అనే కోణంలో కూడా ప్రస్తుతం వాళ్ళని ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. అయితే వాళ్ళు ఎవరు, తీవ్రవాదులా లేకపోతే జాలర్లా లేకపోతే ఏంటి అనే కోణంలో ప్రస్తుతం ఇంకా దర్యాప్తు అనేది కూడా కొనసాగుతుంది. దర్యాప్తు అనేది పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి మరిన్ని వివరాల నుండి వెల్లడించే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ బోట్ లో పట్టుబడ్డ 9 మంది వ్యక్తులు కూడా చాలా అనుమానితులుగానే కనపడుతున్నారు. టెర్రరిస్టు గ్రూపులతో సంబంధాలు ఉన్నట్టుగా కూడా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఇంకా అది రుజువు కావాల్సింది శిరీష. థ్యాంక్ యూ శిరీష్.